ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ప్రత్యేకంగా ఆదిలాబాద్ యూనిట్ విజిట్ చేయాలని వచ్చాను. ఇదొక స్పెషల్ యూనిట్ మాకు, చాలా స్పెషల్గా ఎందుకు చూస్తామంటే ఫస్ట్లీ లింబ్లో ఉంది, చాలా ఐసోలేటెడ్ లొకేషన్లో ఉంది. బట్ దే ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్, చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఎన్సీసీ ఫుట్ ప్రింట్ పెంచాలనే ఐడియాతో వచ్చింది ఇన్స్పెక్షన్కి, నిజామాబాద్ గ్రూప్ ఇన్స్పెక్షన్కి. అది అయిపోయింది నిన్న. ఆ తర్వాత స్పెసిఫిక్గా యూనిట్ విజిట్ చేయాలని వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ మేము చూసేది ఏంటంటే మాకు ఎన్సీసీకి సరిపడా ట్రైనింగ్ ఫెసిలిటీస్ లేవు. అంటే మా డిపెండెన్సీ అంతా స్కూల్స్ కాలేజెస్ మీద ఉంది. సో దాన్ని తగ్గాలంటే ఏం చేయాలంటే మనకు ఎన్సీసీ అకాడమీ కానీ ఎన్సీసీ ట్రైనింగ్ ఏరియా కానీ కావాలి. అదే చూసి వచ్చాను నేను. ఆదిలాబాద్ ఎయిర్ఫీల్డ్కి వెళ్ళాను. అది A1 డిఫెన్స్ ల్యాండ్. అది అక్కడ మనం ఒక 10 to 15 acres ల్యాండ్ తీసుకొని అందులో ఎన్సీసీ అకాడమీ క్రియేట్ చేయాలని ప్లాన్తో వచ్చాను. ఈ ప్లాన్ తీసుకెళ్ళి నేను స్టేట్ గవర్నమెంట్కి ప్రజెంట్ చేస్తాను, చీఫ్ మినిస్టర్ గారికి ప్రజెంట్ చేస్తాను. మాకు 23rd మీటింగ్ ఉంది ఢిల్లీలో. అందులో ఆల్ స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఆర్ కమింగ్, ప్లస్ ఆల్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్స్, అడిషనల్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ ఆల్ ఎన్సీసీ డైరెక్టరేట్స్ అక్కడ ఉంటాము. ఆ టైంలో ఇది అజెండా పాయింట్లో ఉంది మనకి, ఎన్సీసీ అకాడమీ క్రియేట్ చేయాలని స్టేట్స్లో. ప్రతి గ్రూప్లో ఒకటి ఉండాలి. బట్ అట్లీస్ట్ నిజామాబాద్ గ్రూప్ని మన ఆదిలాబాద్ ఇస్ మోస్ట్ సూటబుల్ లొకేషన్ టు క్రియేట్ ఎన్సీసీ అకాడమీ. ఆల్రెడీ రన్వే కొంచెం ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి, అంటే ల్యాండ్ అవైలబుల్ ఉంది కాబట్టి అందులో మనం ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తే మనకి ఒక అకాడమీ తయారవుతుంది అక్కడ. మెయిన్ ఉద్దేశం అదొకటే కాకుండా ఎన్సీసీ ఫుట్ ప్రింట్ పెంచాలంటే లైక్ ఆసిఫాబాద్ ఏరియాలో మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కానీ ఎన్సీసీ ఫుట్ ప్రింట్ లేదు అక్కడ. అది పెంచాలంటే ఏం చేయాలంటే మేము హైదరాబాద్ నుంచి ఒక యూనిట్ని ఆసిఫాబాద్ మూవ్ చేస్తాం. మూవ్ చేస్తే అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కూడా కవర్ అవుతాయి. మా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ మొత్తంలో అన్ని డిస్ట్రిక్ట్స్లో ఎన్సీసీ ఫుట్ ప్రింట్ ఉండాలి. ఆ ఉద్దేశంతో వచ్చాను. అది కూడా స్టడీ చేశాము. నిన్న నిజామాబాద్ గ్రూప్ హెడ్ క్వార్టర్స్లో కూర్చొని ఆ ప్రపోజల్ కూడా స్టడీ చేశాము. ఈ ప్రపోజల్ కూడా మేము ఆల్రెడీ ప్రజెంట్ చేశాం టు డైరెక్టర్ జనరల్ ఎన్సీసీ ఢిల్లీలో. ప్రపోజల్ ఇస్ యాక్సెప్టెడ్ ఆల్రెడీ అండ్ వేకెన్సీస్ రిలీజ్ చేశారు. కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైం, మేబీ 1 year లోపల మేము ఆసిఫాబాద్ యూనిట్ మూవ్ చేసి అక్కడ ఎన్సీసీ ఫుట్ ప్రింట్ పెంచేస్తాం ఆసిఫాబాద్ ఈ ఏరియా. అది మెయిన్ ఉద్దేశం.